తప్పలేదా? సై some other thing and Welcome back to Cheers with Tech. So let's watch the next scene of Sai Sai. movie. The last scene actually, oh my god, because it's like sports area which is showing, and also the villain area is also showing. The villain actually which is portraying like very cruel kind, Yeah. right? Maximum the two areas they try to showcase villainisms of villain. yeah, that too in the introduction scene itself they have shown, and after that now the last scene, no, that too that he's a sir also, PT sir, his father. Might be like now they have to come into the picture, right? Because they like with the college students some connection has to come, no? and he was also looking to their Playing and he was rugby. also getting interested like by watching their playing and all this thing. So how the director is going to take to the next level, I'm waiting for that. And that too, no? So many areas, no, we can see the two tracks in this movie, no, like one area is like a completely entertainment mode with romance and friendship and like friendship fights and all these things, college vibe, and other side it is completely a villain type of genre, and that too there is emotional scenes there. That Like is two there. styles. So there are lots and lots of that is a specialty of Yes, obviously that's his Rajamouli. movies, right? So let's continue. Yeah, ready? రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి. రాత చూసి గత 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 ఓట్లు పడాలి. He will be doing all these things only. అరే ఏం సాలిడ్ ఉందా కూడా. What? ఆయనకి ఇంత మంచి ఓడగట్టి ఎవంది ఏళ్ళు ఎవరిదైనా పర్లే, మీరు రాయరు, నేను చూసుకుంటా. ఎవరా మీరు? అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గానీ పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చేతిరా నేను అవలాగా అనుకుంటున్నా, మీద చేసి మాట్లాడుతున్నావు. నేను ఎవరు ఎరికనా? నల్ల బాలు, నల్ల తాతు లెక్క. నేనంటే ట్విన్ మొత్తంగా దాటా. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయరా? ఒకటే మాట ఒకటే పోటు. వీడికి ఎదురుకు నేనెందుకు పెట్టాలా? He don't know he's a police, right? సెల్లో ఉన్న రౌడీ షీటర్ 4 రోజుల నుంచి ఎంత ఉతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసిండు. వాడు అంచెట్లు మరో 4 ఉన్నారు, వాళ్ళే 4 రోజులు ఉతకండియా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఓకే సార్. వీడవుట్ సార్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు, నల్ల త్రాచు లెక్క. వీడిని తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు గడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. He'll always get different manual. Last time also. చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలల్లో నేర్చుకోవాల్సింది ఒక రాత్రి. ఏ ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, అలా గుడ్లప్పగించి చూడకపోతే కాస్త హెల్ప్ చేయొచ్చుగా. ఏ ఎందుకు చేయవు? నాకు సంబంధం లేని వాళ్ళందరికీ సహాయం చేయబోయి అట్టమైన దెబ్బలు తగ్గించుకున్నానమ్మా. ఇటు చూడు, దెబ్బలు తగ్గిందో. ఇది ఒక దెబ్బ. దెబ్బ అంటే ఇది చూడు, మచ్చల పడింది. అయ్య బాబోయ్, దాన్నే దెబ్బ అంటే మరి దీన్నేమంటారమ్మా? తొక్కలో దెబ్బ. ఇక్కడ చూడు, ఇది చూడు, దీనికైనా ఈ దెబ్బ కంటే నీకు తగిన దెబ్బ. స్టిక్కర్ సూపర్ గా అంటించారు. స్టిక్కర్ ఏంటి? ఒరిజినల్ మచ్చకి స్టిక్కర్ కి తేడా తెలియదు అనుకుంటున్నావా? నిజంగా మచ్చే. బెట్ట 100 రూపీస్. ఓకే చూడు, ఇది స్టిక్కర్ మచ్చ. You lost. మరి hey 500 ఉంచుకో. 500 rupees. మరి తెలియబడుతుంది వాడికి. ముద్రా అది మచ్చరా అది దగ్గర ఉంటాడు. Oh my god, 500 rupees. Every time she does the same thing, right? What girls, how is that? Great. అసలు టచ్ చేయకూడని చోట రుద్ది 500 ఇచ్చాడు. వండర్ఫుల్. మనకి గిట్టుబడి ఉంటుంది.
పృథ్వీ, అమోనియం నైట్రేట్ ని వేడి చేస్తే నైట్రస్ ఆక్సైడ్ తో పాటు వాటర్ విడిపోతుంది. నైట్రస్ ఆక్సైడ్ ఇస్ ఆల్సో కాల్డ్. యు క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఐల్ బి బ్యాక్ ఇన్ 15 minutes. మేడం ఈ గ్యాస్ బిల్ నిజంగానే వస్తుందా? నీకు రాకపోవచ్చు కానీ మనుషులకైతే తప్పకుండా At least that class area there. Yeah, so- yeah. నేను కొట్టడానికి ఇందుకు రాట్ తీసుకున్నామా? Oh, laughing gas. Ah. చేస్తుందో చెప్తా. Ah. బ్యాక్ హే పృథ్వీ, అయిపోయావు. ఈ రోజు నువ్వు నా చేతిలో ఫినిష్. నన్ను ఫుల్ చేస్తావా? ఏరా అంత కిట్టల్ గా ఉందా నీకు? Actually, she is telling in a serious mode. ఏరా త్వరగా ఉందా? అయిపోయిందిరా. నవ్వొస్తుందేంట్రా నాకు? నవ్వలేకపోతున్నాను. నీకు దండం పెడతాను. నేనేం చెప్తే చేస్తావా? చేస్తాను. బైక్ వస్తావా? వస్తాను. సినిమాకి వస్తావా? పార్టీలకి డిస్కోలకి ఎక్కడికి పిలిస్తే ఎక్కడికి రావాలి? వస్తావా? వస్తావా? Like almost like Tom and Jerry kind of love, right? The both side, no? Yeah. Variety composition, right? Hey, it's like Kerala location. Ah. Hey, this is perfect like Kerala location. Almost like the scene vibe we are getting. I hate you too much. Yeah. It's combination is like Yeah. that. But they are thinking about Yeah, they are feeling each other. and somewhere like Allu Arjun people. Right. No? Ha ha Side. ha ha. Old Allu Arjun. Yeah. Young. We were young at that time, Allu Arjun. I don't like you and your hostels. నన్ను ఇంప్రెస్ చేయడం ట్రై చేయదు. నా వెనకాల పడద్దు. దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. ఓకే? డోంట్ వరీ. ఇట్స్ ఓకే రా, కమ్ ఆన్. పోనీ ఇంకెవరైనా సెలెక్ట్ చేసుకో. అవునరా. లవ్ అనేది రెండు వైపుల నుంచి ఉంటారు. అవతల వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం బలవంత పెట్టకూడదు. అర్థమైందా? This is the worst ride I ever had. See, first show. Tickets ముందే బుక్ చేయి. తర్వాత Oh, she's in that scene, right? ఓకే. హాయ్ గైస్. ఇందు వాడి బైక్ మీద ఎందుకు వచ్చావు? ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నాం కదా, డ్రాప్ చేశాడు. Ah. ఏ? అదే అపార్ట్మెంట్ లో మన వాళ్ళు 30 మంది ఉన్నారు. వాళ్ళతో రావచ్చు కదా. You hurting me. బయట కూడా కలిసి తిరుగుతున్నారట. లవ్వా? నీకేమైనా పిచ్చా? వాడు వింగ్స్, నేను క్లాస్. అసలు వాడిని చూస్తేనే ఇరిటేషన్. కనిపిస్తే చాలు తిడుతూ ఉంటాను. అది లవా? ఒక్క రోజు కనపడకపోయినా ఫోన్ చేసినా గొడవ పెట్టుకోవాలి ఉంటుంది తెలుసా? Oh. దీన్ని Ah. లవ్ అంటారా? కనపడ్డా కనపడకపోయినా తన గురించి ఆలోచిస్తున్నా. లవ్ మేబీ యూర్ రైట్. It's He's express. shocked. Oh God, I'm in love with him. నేను నిన్ను లవ్ చేస్తున్నా. I'm sorry, but I don't. ఇందు వాడిని మర్చిపో. ఓకే, నేను నీకు నచ్చకపోతే వదిలేదు. బట్ వాడిని మాత్రం కాదు. వీడు వాడు ఎవరైనా నీ ఇష్టం. మన బ్యాచ్ లో వాడినే లవ్ చేయి.
వీళ్ళకి వేరే అఫైర్ ఉంటే అది చెడగొట్టాయినా మిమ్మల్ని ఒకటి చేస్తాను. ఆ సైన్స్ గ్రూప్ అని నాకు పృథ్వీ గారిని లవ్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఒప్పుకోకు. Oh, Who is he actually? That's the thing, no? Don't accept. because they are considering it so seriously, right? Like a family and all. Yeah, two gangs. వీళ్ళ కోసం వచ్చేస్తున్నారా? Oh, For that only. Hey, like a rugby fight. Oh! But that fight was so real. they're trained for it. It seems. Ah. No, this area is superb. That's shown. No, actually, people have got the training for this before this movie. That's why they are very flexible. Yeah. In the fight time also, Oh, no, the police. game is there actually. Not like a real fight. Police. That guy, no? Yeah. He is having a connection. నువ్వు నేను తేల్చేస్తా. ఓకే, రేపు కాలేజ్కి మొత్తం నీకు గుర్తారా? ఏ గ్రూప్ దమ్మెంతో తేల్చుకుందాం. రైట్, మీరు ఓడిపోతే ఇందు నాది, మేము ఓడిపోతే నీది. Oh, సయ్యా ఏరా తమ్ములేదా? సై ఏంటా సై పుడిగా మీరు మొత్తం That police, no? మన 2 గ్రూప్స్ కొట్టుకున్నారే. ఎవరు ఓడిపోతే వాళ్ళు నేను వదిలేయాలి. ప్రదేశాన్ని పెట్టుకున్నారే. జస్ట్ బికాజ్ యు ఆర్ రెసిపీ యు కాంట్ బాట్ ఇట్ మే కాలి. మా గొడవ నేను చూసుకోగలం. కొట్టు చేస్తే అది కాదు కదా. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు స్టూడెంట్స్ సార్, ఏదో రౌడీ లాంటి మాట్లాడతారేంటి? ఆ 2 గ్రూప్ లో ఒకళ్ళొకరు ఛాలెంజ్ చేసుకోవడం నా కళ్ళారా చూసాను. ఇప్పుడు ఇక్కడ గొడవ జరగబోతుంది. Oh. చూస్తూ ఊరుకోరా. అంతేం ఉండదండి. వాళ్ళు ఇప్పుడు గొడవ పడ్డారు, రేపు మళ్ళీ ఒకటైపోతారు. ఆ మాత్రం దానికి పోలీసులు కాలేజీలోకి రావాలా? అరే అలా మాట్లాడతారండి. ఇక్కడ జరగడం oh. That's why he already felt that yesterday itself. It's going to be a fight. Oh. It's going to be worse again. It's like a 2-group fight almost. Because nobody would expect this kind of fight, right? Yeah. See, they are fighting also like that. Yeah. Police also. This guy got an entry that time, no? So Yeah. I felt something is having important. This is going to be like Become serious. Oh, No, he's going to shoot there. Just stop. No. No one can stop it like that. oh. Ah. Some other thing had happened. There they stopped actually. What is that? Made silence, no? Yeah. Two buses. Oh. That big show, yeah. What a BGM he has given for him. He is coming here. Why? They're thinking that something connection has to come, but what? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది కాలేజ్ కూడా నువ్వు ఇక్కడికి రాకూడదు. వెళ్ళిపో. ఏసీపీ ఒంటి మీద కాకిచ్చస్ ఉంది కదా అని నీకు సంబంధం లేని గొడవలల్లా తలదూర్చిన వరకు పొక్కలు ఇరిగిపోతాయి. Oh, his BGM, no.
Like, ఏంటండి రౌడీలకి మీకు ఇక్కడ పని ఏంటి? మరిది చెప్పు. 1940లో నవాబ్ మీర్ కాసిం ఈ స్థలానికి దానం ఇచ్చిండు. అప్పుడు వాళ్ళ కొడుకు కాదర్ మైనర్ దానం ఇచ్చిన పత్రం మీద అప్పుడు సంతకం చేయలేదు. అంటే అతను మేజర్ అయినాక ఈ ఆస్తి మీద అక్క తందయింది. అదే అవుతుంది. అదేనమ్మా లా అంటే ఆ కాదర్ కొడుకు రఫీ అంటే మీ రగ్బీ కోచ్ ఈ ఆస్తిని భిక్షు యాదవ్ కమ్మిండు. దానికి వాళ్ళ కుటుంబం మొత్తం రాజ్ సంతకం చేసి ఇచ్చిన డాక్యుమెంట్ చదువుకో. that college property. ఇదంతా ఫ్రాడ్. నేను కోర్టుకి వెళ్తాం. ఆల్రెడీ ఆ మ్యాటర్ కూడా అయిపోయింది. ఈ స్థలం ఖాళీ చేయమని మేము కోర్టు ద్వారా మీకు పంపించిన నోటీసులు. నోటీసులా? మరి ఎప్పుడు పంపించారు? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఒకటి అరా కాదు 3 నోటీసులు. దీనికి మీ సమాధానం లేదు కాబట్టి ఇది మా సొంతం అని కోర్టు ఇచ్చిన తీర్పు. అంత సోలెందుకు బావా? తాళాలేసి గింటేద్దాం కొడుకు. నీ బాబు పోరగానికి నోరు ఎక్కువవుతుంది. పోలీసుడికి కోర్టు కాగితం చూపించు, ఆడికాడి చేయిస్తాడు. Oh, they got court order too. Maybe that notice. కరెక్ట్. కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ భిక్షు యాదవ్కి చెందింది. మీరు ఈ ప్రెమిసెస్ ఖాళీ చేయండి. Maybe that notice also they have kept it like that, not giving to the college. Oh, they have, because college is their emotion, right? Now the connection has come, no? See? Oh, They both have an emotion actually. oh my God. Because they both are almost like fighting. Yeah.